విచిత్రమైన ప్రాణి. ఏమీ లేనప్పుడు నాకు ఇంకా కావాలి 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 అని అడుగుతాడు. కానీ ఏం కావాలో అది వచ్చిన తర్వాత నా దగ్గర ఉన్నది ఎందుకు లేదు అని ఆలోచిస్తాడు. ఒక మనిషి చాలా కష్టపడి సక్సెస్ఫుల్ అయ్యి బోలెడంత డబ్బు, పేరు, పలుకుబడి సంపాదించుకుంటాడు. కానీ ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. ఈ నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ తనని జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది. నేను అచీవ్ చేయాల్సినవన్నీ అచీవ్ చేశా కదా, మరి నాకెందుకు మనశ్శాంతిగా లేదు అనే క్వశ్చన్ తనని తను అడగడం మొదలు పెడతాడు. అప్పుడు గుడిసెల్ సైడ్, ఫారెస్ట్ సైడ్, మెడిటేషన్ సైడ్, స్పిరిచువాలిటీ సైడ్ ప్రయాణం మొదలు పెడతాడు. ఎందుకంటే తనకి తెలుసు ప్రశాంతత ఎప్పుడూ పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉండదు, కింద బతికే మనుషుల మధ్యలో ఉంటుంది. అండ్ అక్కడికి వచ్చినప్పుడే తనకి ఆ ప్రశాంతత, హ్యాపీనెస్ దొరుకుతుంది.